హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ అండి మన ఛానల్కి. పదండి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ వచ్చి అమ్మ ఉన్నప్పుడు తీసిన వ్లాగ్ అన్నమాట. ఆ రోజు మార్నింగ్ అయితే నేను లేచి బ్రష్ అయితే చేసేసుకున్నాను. అమ్మ అయితే వాకిళ్ళు గిన్నెలు అవన్నీ పనులైతే చేసేసింది. ఇంకా నేనైతే బ్రష్ చేసుకుని ఇలా ఉంది నా అవతారం. అమ్మ అయితే అప్పటికే బియ్యపిండి అయితే ఉక్కబెట్టి పక్కన పెట్టింది. ఎందుకమ్మా అంటే అమ్మ అన్నది తాలికలు చేస్తాను అంది, బెల్లం తాలికలు. పిల్లలతో కూడా తింటానన్నారంట, అందుకని బ్రేక్ఫాస్ట్కి బెల్లం తాలికలు అయితే చేస్తుంది. ఇంకా పిండి అయితే ఉక్కబెట్టి పక్కన పెట్టేసుకుందండి. వరిపిండి అలాగే లిటిల్ బిట్ సాల్ట్ కొంచెం వాటర్లో ఈ వరిపిండి వేసి ఉక్కబెట్టుకుంటే ఇలా పిండి అయితే రెడీ అవుతుంది, ముద్దలాగా ఒక చపాతీ డోలాగా. ఇంకా అది చల్లారిలోపు మనం బెల్లం పాకం అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం. అమ్మ అయితే ఇక్కడ ఎంత బెల్లం కావాలో అంత బెల్లం తీసుకుని వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటుంది. ఇక్కడ బెల్లం కొలత అంటూ ఏమి కొలతలు అవి ఏమి పాటించరు కదండి, పెద్దవాళ్ళు చేయల వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, ఉజ్జాయింపుని వేసేసింది. ఇక్కడ ఇది 400 గ్రామ్స్ ఉండొచ్చేమో బెల్లం. 2 గ్లాసులు వాటర్ అయితే వేసింది. 3 గ్లాసులు వాటర్ అయితే వేసింది. నేను కూడా ఏమీ కొలతలు ఏం పాటించనండి, జంపుగానే వేసేస్తాను. ఇంకా తాలికలు అయితే అది మరిగేలోపు తాలికలు అయితే చేసేసుకోవాలి. అది మరుగుతూ ఉన్నప్పుడు ఈ తాలికలు అనేవి అందులో వేసేయాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. జ్యూస్ అవి లోపలికి వెళ్ళి ఇలా బియ్యపిండి అలా వేసుకుని అలా తాలికలు చేసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అందుకని ఇలా పిండి అద్దుకుని ఇలా చేస్తూ ఉంటారు. తాలికలు కూడా బాగా వస్తాయి. మరీ మందంగా కాకుండా ఇలా చేసుకోవాలండి సన్నగా, అప్పుడే తాలికల్లోకి ఆ బెల్లం అనేది వెళ్తుంది. ఇంకా నేనైతే పక్కన పచ్చి కొబ్బరి అయితే తురుము పెట్టుకున్నాను, ఇంకా మరిగిపోయింది. ఇంకా తాలికలు పచ్చి కొబ్బరి వేసాక ఇదిగోండి తాలికలు అనేవి ఇలా రెడీ అయిపోయి. ఇంకా పిల్లలకి స్కూల్కి టైం అవుతుందని మొత్తం వీడియో ఏం షూట్ చేయలేదులేండి. ఈ రెసిపీ కావాలంటే ఫుల్గా డీటెయిల్స్తో సహా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేసుకుంటాను. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఫెస్టివల్ టైంలో అయితే ఎక్కువ చేసుకోవడానికి సింపుల్గా అయిపోయే రెసిపీ అనొచ్చు. ఆ తాలికలు చేసుకోవడమే కొంచెం పని అంతే తప్ప మిగతాదంతా చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ రెసిపీని మా కోనసీమ జిల్లాలో వరలక్ష్మి వ్రతానికి అలాగే అట్ల తద్దికి వినాయక చవితికి మస్టెన్షుడ్గా చేస్తారు. మీ సైడ్ ఏం చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే దీంతోపాటు జిల్లేడికాయలు అనేవి కూడా ఎక్కువ చేస్తారండి ఈ 3 పండగలకి, వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి అలాగే అట్ల తద్దికిని. మీకు జిల్లేడికాయలు అనేవి తెలుసా అనేది కూడా కామెంట్ చేయండి. మీ సైడు బెల్లం తాలికలు చేస్తారా లేదంటే పాల తాలికలు చేసుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ విజయనగరంలో అయితే ఆరది అని ప్రిపేర్ చేస్తారండి. చిన్న చిన్ని ఉండలు, బాగా చిన్న చిన్న ఉండలు చేసి ఆరదిలా ప్రిపేర్ చేస్తారు. ఆ రెసిపీ కూడా ఎప్పుడైనా చేసినప్పుడు షేర్ చేసుకుంటానండి. అది కూడా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి ముక్కలు వేసి అక్కడక్కడ కొబ్బరి ముక్కలు తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నేనైతే టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాను. నేనైతే వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి అప్పుడే ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాను. ఇది ఈ తాలికలు అనేవి ఒట్టి బెల్లంతో కూడా చేసేసుకోవచ్చండి, కొబ్బరి వేయకుండా. కొబ్బరి వేస్తే నిల్వ ఉండదని కొంతమంది కొబ్బరి అయితే వేరు, కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది రెట్టింపు అయ్యి నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. ఈ తాలికల్ని ముందు రోజు నైట్ చేసుకుని మరుసటి రోజు తింటే ఉంటుందండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా అమ్మని తెచ్చుకోమంటే అమ్మ కూడా తెచ్చుకుని అమ్మ కూడా తింటుందన్నమాట. ఇంకా లంచ్లోకి అయితే ఇవిగోండి రెసిపీస్ అయితే పచ్చిరొయ్యలు, మామిడికాయ అయితే అమ్మ పట్టుకొచ్చిన మామిడికాయలు వేసి పంపిన పచ్చిరొయ్యలు అలాగే అమ్మ పట్టుకొచ్చినవి ఉంటే పచ్చిరొయ్యలు, మామిడికాయ బోటి కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ బోటి కర్రీలో జీడిపప్పు అలాగే దోసపప్పు అలాగే ఎండు కొబ్బరి ముక్క వేసి గ్రైండ్ చేసి మసాలా ప్రిపేర్ చేసి స్పెషల్ మసాలా వేసి చేసానేమో టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. మీకు బోటి కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అలాగే చేపల పచ్చడి. ఇంకా లంచ్లోకి ఇవన్నీ
ఇవన్నీనండి. ఇంక లంచ్ అయితే చేసేసాము. ఇక్కడ నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఆహ్, ఎక్కువగా నడుస్తున్న ట్రోలింగ్ వీడియో గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నానండి. ఒక 4 ఏళ్ల పాప మీద ఆళ్ళ డాడీ డ్యూటీ నుంచి రాగానే అమ్మాయి హగ్ చేసుకుంది. హగ్ చేసుకొని ఆయన బెల్ట్ తీసి ఆ అమ్మాయిని ఉయ్యాల ఊపుదామని ఆ బెల్ట్ మీద ఉయ్యాల ఊపుతుంటే కొంతమంది ట్రోలర్స్, అదే రోస్టింగ్ ట్రోలర్స్ అంటారండి వీళ్ళని. రోస్టింగ్ అంటే ఏంటంటే మనుషుల్ని మనం ఫ్రై ఎలా చేస్తామట, కళాయిలో వేసి కాయగూరలు అలా రోస్ట్ చేసుకొని తినేస్తూ ఉంటారు. అలా ఆ అమ్మాయి ఆళ్ళ డాడీ మీద ఎంత వల్గారిటీగా యూజ్ చేసి ట్రోల్ చేశారంటే, అంత దరిద్రంగా తండ్రి కూతురు మీద మాట్లాడుకోకూడని మాటలు కూడా దరిద్రంగా మాట్లాడారండి. నేను ఈ వీడియో రాధా తెలుగు వ్లాగ్స్ గారు, అలాగే అమ్మ మాట జయమ్మ గారు నేను వీళ్ళిద్దరిని ఫాలో అవుతాను. వీళ్ళిద్దరు కూడా రియాక్ట్ అయ్యారు దీని మీద. ఈ వీడియోని సాయి ధరమ్ తేజ్ గారు రియాక్షన్ తీసుకుని అలాగే దీని మీద రియాక్షన్ తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని అలాగే కోరడం వల్ల వెంటనే రియాక్ట్ అయ్యి రియాక్షన్ అయితే తీసుకున్నారండి. అంతే కదండి, సెలబ్రిటీస్ తలుచుకుంటే వితిన్ మినిట్స్లో రియాక్షన్ అనేది ఉంటుంది. దీని మీద విష్ణు గారు కూడా రియాక్ట్ అయ్యారండి. అలాగే సజ్జనానంద్ సారు ఇంకా రేవంత్ రెడ్డి గారు కూడా యాక్షన్ అయితే తీసుకున్నారు. చిన్నపిల్లల మీద ఏంటండి ట్రోలింగు, అదైనా ఒక తండ్రి కూతురుల మధ్య రిలేషన్ అంటే ఎంత ఎంత బాండింగ్ ఉంటుందండి. ఒక తండ్రి కూతురు బాండింగ్ను కూడా అంత దరిద్రంగా నీచంగా మాట్లాడే నీతుల గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రోలర్స్ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, టేక్ కేర్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.